నమస్తే, వెల్కమ్ టు హ్యాష్‌ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. సో ఇప్పుడు తెలంగాణ సీఎం అట్లాగే బృందం మొత్తం ఇవాళ దావోస్ లో తిష్ట వేశారు. మరోవైపు గతం కంటే కూడా ఎక్కువ పెట్టుబడులు ఇవాళ వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎంఓయూలు అవుతున్నాయి. మరోవైపు గిట్టనటువంటి ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ఇవాళ విమర్శలు చేస్తుంది. సోషల్ మీడియా వేదిక ద్వారా కొంత ట్రోలింగ్ చేస్తుంది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి మాత్రం మాకు కాంపిటేటివ్ రాష్ట్రాలుగా ఉన్నటువంటి ఏదైతే అమరావతి కానీ ముంబై ఇట్లా ఏవి కూడా మాకు పోటీలో లేదు, మేము కేవలం చైనా జపాన్ ఇట్లాంటి గ్లోబల్ లెవెల్లోనే పోటీ పడతామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇందుకు దావోస్ లో పెట్టుబడులు ఎంత మేర వచ్చాయి? గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కంటే కూడా ఇప్పుడు పెట్టుబడులు ఎక్కువగా వచ్చాయా? అసలు ఏ లక్ష్యంతో వెళ్ళారు? ఎంత నెరవేరింది? టూర్ హిట్ అయిందా? ఎట్లా జరుగుతోంది? మాట్లాడదాం. మనతో పాటు రాజకీయ విశ్లేషకులు జకీర్ గారు మనతో పాటు జాయిన్ అవుతారు. నమస్తే జకీర్ గారు. నమస్తే సార్, దావోస్ పర్యటనకి వరల్డ్ ఎకనామిక్ ఫోరం కి ప్రతి సంవత్సరం రెగ్యులర్ గా వెళ్తూ ఉంటారు. కానీ గతంలో బీఆర్ఎస్ పెట్టుబడులు వచ్చినటువంటి వ్యవహారం అయినా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టుబడులు అయినా, ఓవైపు అమరావతికి సంబంధించి ఆంధ్రాకి సంబంధించినటువంటి సీఎం, మహారాష్ట్ర సీఎం, చాలా మంది సీఎంలు, చాలా మంది అధికార పార్టీలన్నీ కూడా ఇవాళ దావోస్ లో తిష్ట వేసుకున్నాయి. ఏంటి రేవంత్ రెడ్డి దావోస్ టూర్ ని ఎట్లా చూడాలి? ఎంత మేర పెట్టుబడులు తేవడంలో సక్సెస్ అయ్యారనుకో. ఇప్పుడు దావోస్ పెట్టుబడులు అనే అంశాన్ని కంటే ముందు ఒకటి చెప్పాలి. తెలంగాణ రాష్ట్రాన్ని మేము తప్ప ఎవరు పరిపాలించలేరు, మాకు తప్ప మరెవరికి తెలివి లేదు అని ఏదైతే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వగేరా వగేరా వ్యక్తులు అనుకుంటూ వస్తున్నారో దాన్ని రేవంత్ రెడ్డి చాలా సక్సెస్ఫుల్గా కొట్టిపారేసినట్టుగా మనకు కనబడుతోంది. ఎందుకంటే తెలివి లేకపోతే ముఖ్యమంత్రి కాలేడు, తెలివి లేకపోతే దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో అటెండ్ అయ్యి పెట్టుబడులను ఆకర్షించే పని చేయలేడు. అంటే ఏంటి ఇక్కడ నేను చెప్పాల్సుకుంది ఏంటంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనలో అంటే తెలంగాణలో ఉన్న మౌలిక సదుపాయాలు, తెలంగాణలో ఉన్న ఇతర వనరులు అండ్ ఇక్కడున్న శాంతి భద్రతల పరిస్థితి, వీటిని షోకేసింగ్ చేయడంలో సక్సెస్ అయినట్టుగా మనకు కనబడుతుంది. ఆయనతో పాటు ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధర్ బాబు ఉన్నారు, మరి కొంతమంది టీఎస్ఐఎస్ ఎండి విష్ణువర్ధన్ రెడ్డి గారు కూడా ఉన్నారు, ఇక కొంతమంది ఉన్నారు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, బీఆర్ఎస్ హయాంలో ఎన్ని వచ్చాయి, పెట్టుబడులు ఎన్ని వచ్చాయి, అండ్ కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి హయాంలో ఎన్ని వస్తున్నాయి అనేది కనుక మనం కంపేర్ చేస్తే, ఇప్పుడు ఆ పర్టికులర్ వాల్యూమ్లోకి నేను పోదలుచుకోలేదు. అంటే అవన్నీ టెక్నికల్ ఇష్యూస్, 1,00,000 కోట్ల, 2,00,000 కోట్ల, 50,000 కోట్ల, ఎన్ని ల్యాండ్ అయినాయి. ఇక్కడ పాయింట్ అదే మీరు అడిగిన రైట్ క్వశ్చన్. ఏంటంటే ల్యాండింగ్, అంటే ల్యాండింగ్ ఇన్ ద సెన్స్ గ్రౌండింగ్ అంటారు మనం. అంటే గ్రౌండింగ్ ఎన్ని వేల కోట్లకు సంబంధించిన పెట్టుబడులకు సంబంధించిన గ్రౌండింగ్ అయింది. గ్రౌండింగ్ అయితే తప్ప ఇండస్ట్రీ ఏర్పాటయ్యే అవకాశం లేదు. సో ఫస్ట్ అంటే పునాది అనమాట. అంటే లాస్ట్ టైం అంటే మనకు బీఆర్ఎస్ హయాంలో 9.5 yearsలో కూడా జరిగింది ఏమిటంటే, వాళ్ళు ఏవైతే క్లెయిమ్ చేస్తూ వచ్చారో పెట్టుబడులకు సంబంధించి, ఇండస్ట్రీకి సంబంధించి, అందులో 25 to 30% కూడా గ్రౌండింగ్ కాలేదనేది కాంగ్రెస్ ప్రభుత్వ విమర్శ. అట్లాగే మంత్రి శ్రీధర్ బాబు గారు కూడా చాలా సందర్భాల్లో విలేకరుల సమావేశాలు ఈ విషయాన్ని చెప్పారు. కేటీఆర్ చెప్తున్నది కానీ, బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నది కానీ పచ్చి అబద్ధం. వాళ్ళు ఏదైతే మార్కెటింగ్ చేస్తూ వచ్చారో ఈ మార్కెటింగ్ స్కిల్స్లో కాంగ్రెస్ పార్టీ వెనుకబడి ఉంది, ఇందులో ఎవరికి అనుమానం ఏం లేదు. సో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నా లేకపోయినా వాళ్ళు మార్కెటింగ్లో దిట్ట కనుక వాళ్ళు మార్కెటింగ్లో ఏం చేస్తూ వచ్చారంటే, మేము ఇన్ని లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చాము, ఈ రకంగా పారిశ్రామికీకరణ చేశాము, ఇదంతా కూడా చేస్తూ వచ్చారు. బట్ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తున్నదంటే, లెక్కల ప్రకారం చెప్తోంది, బాబు మీరు మీ హయాంలో అంటే కేసీఆర్ హయాంలో ఓకే ఇన్ని వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని మీరు చెప్తున్నారు, కానీ అది గ్రౌండింగ్ కాలేదు, అంటే అది మెయింటెనెన్స్ కాలేదు. అంటే గ్రౌండింగ్ ఇన్ ద సెన్స్ నేను ఎంతమంది చెప్పా అంటే ఫౌండేషన్, అది ఇండస్ట్రీ ఫౌండేషన్ కావాలి అంటే గ్రౌండింగ్ కావాలి, ఇది ఏంటి రకరకాల క్లియరెన్సెస్ ఇవన్నీ జరిగిన తర్వాత వాళ్ళు మళ్ళీ పెట్టుబడులు పెట్టాలి అండ్ ఎంప్లాయ్మెంట్ కల్పించాలి. ఈ వ్యవహారాలలో బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారం అంటే వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా మనం గమనిస్తే కేసీఆర్, కేటీఆర్ వీళ్ళిద్దరు కూడా ఏంటంటే, ఒక 10 రూపాయల పని చేస్తే 10 లక్షలు ఖర్చు పెట్టినట్టుగా ప్రచారం చేసుకునే దాంట్లో వాళ్ళు చాలా ఎక్స్పర్ట్స్. తెలంగాణలో ఉంటుంది కదా, చారణ కోడికి బారాన మసాలా, అది ఒకటి సామెత. సో వాళ్ళు ఈ ప్రాపగండా పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు చాలా ఎక్స్పర్ట్స్.
వాళ్ళు ఖర్చు పెట్టేది 10 రూపాయలే కావచ్చు, కానీ 10 లక్షలు ఖర్చు పెట్టామే బాబు అనే బాపత్ మనుషులు వాళ్ళు. ఇప్పుడు రైతు బంధు తీసుకోండి, 76 కోట్లు 75,000 కోట్లు సంథింగ్ వాటెవర్ ఒక లెక్క ఉంది. వాళ్ళు ఏమంటారు, బీఆర్ఎస్ వాళ్ళు 1,00,000 కోట్లు ఇచ్చామే బాబు రైతులకు అంటారు రైతు బంధు కింద. ఓకే, సరే, దాంట్లో ఏ కాంపోనెంట్స్ ఉన్నాయి, మళ్ళీ రైతు బీమా కూడా అందులో కలిపారా లేదా, అది వేరే విషయం. అంటే లెక్కల విషయంలో కానీ, లేకపోతే ఇప్పుడు మనం దావాస్ గురించి డిస్కస్ చేస్తున్నాం. దావాస్ గురించి మీరు అడిగిన అంటే ఏంటంటే బీఆర్ఎస్ హయాంలో ఏం జరిగింది అనే దాంట్లో ఇప్పుడు మనకు నిజానిజాలు ఎవరు చెప్పాలి? మనం ఫిజికల్గా వెరిఫై చేయగలిగిన మన దగ్గర ఒక మెకానిజం ఉండదు. ఇది నిజంగా కూడా వాళ్ళు తెచ్చిన పెట్టుబడులు ఎక్కడెక్కడ వచ్చాయి, ఎక్కడ ఇండస్ట్రీ పెట్టారు, ఆ ఇండస్ట్రీ పెట్టడం ద్వారా ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ లభించింది ఏమిటనేది మనం చెప్పలేం. బట్ కాంగ్రెస్ గవర్నమెంట్ డే 1 నుంచి వాళ్ళు ఐడెంటిఫై చేశారు. ఇండస్ట్రీస్కు సంబంధించిన విషయంలో, ఐటీకి సంబంధించిన ఐటీ సెక్టార్ విషయంలో బీఆర్ఎస్ చెబుతున్న మాటల్లో నిజం లేదు. బీఆర్ఎస్ వాళ్ళు 10% చేస్తే మేము 100% చేసి పరేశాము. అసలు ఇంకా హైదరాబాద్లో మీకేమిటి ఉపాధి అవకాశాలు అంతు లేకుండా ఉన్నాయి, అట్లాగే ఉద్యోగ అవకాశాలకు అంతు లేకుండా ఉన్నాయి అనే ఒక క్యాంపెయిన్ ఏదైతే ఉందో అది చాలా భీభత్సంగా వాళ్ళు చేస్తూ వస్తున్నారు. దావోస్ టూర్ కనుక చూస్తే రేవంత్ రెడ్డి అన్ని రంగాల్ని ఫోకస్ చేసినట్టు కనిపిస్తుంది. ఐటీ సెక్టర్ అయినా, ఎనర్జీకి సంబంధించినటువంటి ఆ పెట్టుబడులు కానీ, లేకుంటే ఏఐకి సంబంధించినటువంటి ఏఐ సిటీకి సంబంధించినటువంటి పెట్టుబడులు, ఫోర్త్ సిటీ రంగంలో, ఫోర్త్ సిటీ అయితే ఆయన డ్రీమ్ సిటీ ఉందో ఆ డ్రీమ్ సిటీలో రావాల్సినటువంటి పెట్టుబడులు, సో ఇట్లా అన్ని రంగాల్ని కవర్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు ఒకటండి, మీరు ఎప్పుడైనా ఒక గుర్తుపెట్టుకోండి రాజేష్, మనకి డెవలప్మెంట్ అనే ఒక పర్టికులర్ సబ్జెక్ట్ అవుతుందో అది ఎప్పుడైనా సరే డీసెంట్రలైజ్ కావాలి, సెంట్రలైజ్గా ఉండకూడదు. ఇప్పుడు మనకి ఏమవుతుందంటే కేసీఆర్ హయాంలో కానీ, కేసీఆర్ కంటే ముందు కానీ జరిగిందంతా ఏంటంటే హైదరాబాద్ సిటీకి సంబంధించి వెస్ట్ సైడ్ మాత్రమే అభివృద్ధి చెందుతూ వచ్చింది. వెస్ట్ సైడ్ ఏమిటి, మీకు బియాండ్ జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి ఇటు పైకి, ఇంకా ఇప్పుడు ఇన్ఫోసిస్ వస్తుందని చెప్తున్న గోపన్పల్లి ఈ ప్రాంతం ఉంది కదా, ఇదంతా కూడా వెస్ట్ కిందకి వస్తుంది. అందువల్ల రేవంత్ రెడ్డి కానీ, శ్రీధర్ బాబు గారు కానీ వీళ్ళు చేస్తుంది ఏంటంటే ఇప్పుడు చాలా పకడ్బందీగా హైదరాబాద్ అన్ని వైపుల నుంచి, అంటే ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అని తేడా లేకుండా అన్ని వైపుల నుంచి, అన్ని వైపులా కూడా, అంటే హైదరాబాద్ చుట్టూ అభివృద్ధి జరిగే విధంగా, ఉద్యోగ అవకాశాలు లభించే విధంగా, పరిశ్రమలు పెద్ద ఎత్తున వచ్చే విధంగా వాళ్ళు ప్లాన్ చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తోంది. ఇప్పుడు ఐటీ కారిడార్ అంటే మనకు ఇది ఒకటే కనిపిస్తుంది, ఇది సైబర్ టవర్స్ అవతల నుంచి మనకు కనిపిస్తుంది. బట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి హయాంలో ఏంటంటే ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే, ఇప్పుడు పోచారం అనే ఇండస్ట్రియల్ ఏరియా ఉంది, బహుశా మీకు తెలిసి ఉండొచ్చు, ఐటీ అంటుంది. సో ఆ ఏరియా దాన్ని ఏమంటాం మనం, ఈస్ట్ అంటాం. ఏది మనకి ఈస్ట్. సో ఈస్ట్, అట్లాగే నార్త్, వెస్ట్ మనం చెప్పుకున్నాం కదా, వెస్ట్, సౌత్. సో అన్ని వైపులా కూడా అభివృద్ధి చెందితే ఈ నగరం మరింతగా విస్తరిస్తూ పోతుంది. అండ్ మోర్ ఓవర్ ఎక్కువగా ఇండస్ట్రీస్ అన్ని వైపులా రావడం వల్ల కూడా మీకు ఎక్కడికక్కడ నిజానికి అక్కడే ఇప్పుడు ఒక పెద్ద ఇండస్ట్రీ వచ్చింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 5,000 మందికి ఉపాధి, ఆ పర్టికులర్ ఇండస్ట్రీలో ఎంప్లాయ్మెంట్ వచ్చింది అనుకుందాం. ఆ 5,000 మంది పనిచేస్తున్నప్పుడు తర్వాత దానికి సంబంధించి అనుబంధ సంస్థలు కూడా కొన్ని రావాల్సి ఉంటుంది ఆ ఇండస్ట్రీకి సంబంధించి. వాటిలో పనిచేసేవాళ్ళు పరోక్షంగా, ప్రత్యక్షంగా చాలామందికి ఉపాధి లభిస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఏమవుతుందంటే డీసెంట్రలైజేషన్ అని చెప్పాను కదా, దానివల్ల ఏంటంటే ఆ ఏరియాలో మళ్ళీ మనకు కావాల్సిన ఒక స్కూలో, లేకుంటే ఒక టెంపుల్, లేకపోతే హాస్పిటల్, ఇతరత్ర ఏవైతే మిగతా మినిమం ఇమ్యూనిటీస్ అన్ని కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మినిమం మీకు 5,000, 4,000 పాపులేషన్ ఉన్న చోట గ్యారంటీగా అదొక కాలనీగా ఇది రూపొందే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ప్రధానంగా ఈ పెట్టుబడులు ఆకర్షించే క్రమంలో ఇప్పుడు ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు అంటే మాకు కాంపిటీటర్ గా ఉన్నటువంటి అమరావతి కాదు, లేదంటే ముంబై కాదు, అంతా చైనా, జపాన్ గ్లోబల్ లోనే పోటీ పడతారు. ఈ వాదన రేవంత్ మొదటి నుంచి చెప్తున్నాడు. దావోస్ లో ముఖ్యమంత్రులు పక్కన పెట్టుకొని కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్య. అవునండి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ కానీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడే రేవంత్ రెడ్డి చాలా అద్భుతంగా దాన్ని ఆర్టికులేట్ చేశాడు. ఏం చెప్పాడంటే
హైదరాబాద్ కానీ తెలంగాణ కానీ మాకు పక్కనున్న బాంబే లేకుంటే ఇతర పూనా లేకపోతే ఇతర ఇటువంటి సిటీస్, ఇటువంటి క్యాపిటల్స్ వాటితో మాకు పోటీ కాదు. మాకు హైదరాబాద్ అనేది మాకు మోస్ట్ ప్రయారిటీ సిటీ అండ్ క్యాపిటల్, తెలంగాణకు గుండెకాయ. సో హైదరాబాద్ను మేము న్యూయార్క్ లేదా టోక్యో లేకపోతే ఇంకా డెవలప్డ్ ఉన్న అంటే వరల్డ్లో ఎక్కడెక్కడ డెవలప్డ్ సిటీస్ ఉన్నాయో నేను వాటితో పోల్చుకోదలుచుకున్నా, అంటే వాటితో పోటీ పడదలుచుకున్నా అని చెప్పాడు క్లియర్గా. అంతకుముందు కూడా మీరు గమనిస్తే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చాలా సందర్భాల్లో కూడా ఆయన ఏం చెప్పాడు, మాకు ప్రపంచంతో పోటీ, మాకు పక్కన మహారాష్ట్ర లేకపోతే ఆంధ్రప్రదేశ్ లేకుంటే పక్కన మధ్యప్రదేశ్ ఇంకేదో ఛత్తీస్గఢ్ వీటితో పోటీ కాదు, మాకు ప్రపంచంతో పోటీ అనడం ద్వారా ఏంటంటే ఇక్కడ అంటే తెలంగాణలో చాలా దీన్ని అంటే తెలంగాణకు సంబంధించిన డెవలప్మెంట్ పర్స్పెక్టివ్ని ఆయన ఇంకా గ్లోరిఫై చేయదలుచుకున్నాడు. అంటే ఇంకా దీన్ని బాగా ఎక్స్పోజ్ చేయదలుచుకున్నట్టుగా మనకు కనబడుతోంది. కానీ దీన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ ట్రోల్స్ గా చేయటం, ఈయన లాంగ్వేజ్ అంటే ఏమని ట్రోల్స్ చేశారు వాళ్ళు? ఇప్పుడు వాళ్ళు చేస్తున్నటువంటి వాదన ఏంటంటే చంద్రబాబు నాయుడు నవ్వుతున్నాడు, అమరావతితో కాంపిటీషన్ కాదన్నప్పుడు ఆయన నవ్వటం, దాన్ని నవ్వుతున్నారు అని అంటాం. లేకుంటే ఈయన భాషని కేసీఆర్ భాషతో పోల్చి గతంలో మాట్లాడినటువంటి దాన్ని కొంత ట్రోల్ చేయటం, ఈయన మాట్లాడుతున్నప్పుడు కొంత పాజ్ తీసుకుంటే ఆ పాజ్ ను కూడా కొంత ట్రోల్, అంటే ఒక వెకిలిగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో దావోస్ లో పెట్టుబడులు ఆకర్షించారు ఒక ఆ ఒరవడి కనిపిస్తుంటే దాన్ని ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ట్రోల్స్ ని ఎట్లా చూడాలి? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన నెక్స్ట్ డే నుంచే అసలు ఈ ముఖ్యమంత్రి పనికిరాడని, రేపు మాపు ప్రభుత్వం కూలిపోతుందని మాట్లాడే బీఆర్ఎస్ వాళ్ళు ఇంతకంటే ఎక్కువగా ట్రోల్ చేస్తారని నేనంతా అనుకోవట్లేదు. అంటే ఇంతకంటే భిన్నంగా ఎందుకు మాట్లాడుతున్నానంటే నేను ఫస్ట్ చెప్పా, వెరీ బిగినింగ్లో చెప్పాను మీకు అదే, మేము తప్ప ఇంకెవరికి తెలియలేదు, మాకు తప్ప ఇంకెవరికి ఇంగ్లీష్ రాదు. ఎవరికైనా ఇంగ్లీష్ రాంది? రేవంత్ రెడ్డికి ఇంగ్లీష్ వస్తుంది, శ్రీధర్ బాబు గారికి వస్తుంది, జయేష్ రంజన్ అనే సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్కి వస్తుంది. ఇప్పుడు ఇంగ్లీష్ రావడం రాకపోవడం అనేది కాదండి, ఇక్కడ భాష అనేది కాదు. ఇక్కడ మనకు ఆ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఏం కావాలి, మనం ఏ డాష్ మీద ఉన్నాము, మనం ఏ కంట్రీకి వెళ్ళాము, అక్కడి నుంచి మనం ఏం ఆశిస్తున్నాము, మనం ఏ రకంగా తెలంగాణలో పెట్టుబడులను ఎట్లా ఆకర్షించాలి, దీనికి సంబంధించిన ప్లానింగు లేకుంటే దీనికి సంబంధించిన ఆర్టికులేషన్, దీనికి సంబంధించి అక్కడ వాళ్లను నచ్చ చెప్పే పద్ధతి ఇది ఉంటుంది తప్ప మీకు భాష ఇంగ్లీష్ సరిగ్గా రాకపోవచ్చు. కొంతమందికి రాదండి. లాలూ ప్రసాద్ యాదవ్కి అసలు రాదు, మరి ఆయన ముఖ్యమంత్రిగా చాలా కాలం పరిపాలించలేదా? ఇక చాలా మంది ఉన్నారండి అట్లా. మన ఇండియాలో కాన్స్టిట్యూషన్ ప్రకారమే థంబ్ ఇంప్రెషన్ ఉన్నవాడు కూడా ముఖ్యమంత్రి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు. ఓకే, ఎవరికైతే ఓటు హక్కు ఉంటుందో ఆ ఓటు హక్కు ఉన్న ఓటరు ఎక్కడి దాకైనా పోవచ్చు, ఏ పదవినైనా అలంకరించవచ్చు అని భారత రాజ్యాంగంలో ఉందండి, అంబేద్కర్ గారు రాశారు. సో ఇప్పుడు మీరేంటంటే వెకిలిగా మకిలిగా లేకపోతే అవహేళనగా రేవంత్ రెడ్డి అంటే చాలా సందర్భాల్లో మీరు చూసారు ఆయన ఎట్లా బాడీ షేమింగ్ చేస్తూ కేటీఆర్ మాట్లాడుతుంటాడు, చిట్టినవాడు అంటాడు, లేకుంటే ఇంతెత్తు లేడంటాడు, లేకుంటే 3 అడుగులే అంటాడు. ఇది ఈ రకమైనది కాదు. మీరు చెప్పదలుచుకుంటే ఇప్పుడు శ్రీధర్ బాబు గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ దావోస్ పర్యటనకు ముందు కూడా చాలా సందర్భాల్లో చెబుతూ వచ్చింది, ఇంతకుముందు చెప్పాను, మీ హయాంలో 30% కూడా గ్రౌండింగ్ కాలేదని వాళ్ళు చెబుతూ వస్తున్నారు. రైట్, మీ దగ్గర లెక్కలు చెప్పండి. మీ దగ్గర ఈ ట్రోల్స్ చేయడం ఇదంతా కాదు, ఈ అవహేళన చేయడం ఎగతాళి చేయడం కాదు. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ గవర్నమెంట్లో మేము ఇన్ని పెట్టుబడులు తీసుకొచ్చాము, ఇన్ని గ్రౌండింగ్ అయ్యాయి, ఇన్ని ఇండస్ట్రీస్ వచ్చాయి, దీనివల్ల మేము 1,00,000 మందికి ఉపాధి కల్పించాము, దీనికి ఇవి ఎగ్జాంపుల్స్ అని చెప్పేసి దీనికి సంబంధించిన గణాంకాలు ఇవని వాళ్ళు చెప్పవచ్చు. అంతేగాని రేవంత్ రెడ్డి టీషర్ట్ వేసుకున్నాడు, లేకుంటే రేవంత్ రెడ్డి అదేంటి మీరు అన్నట్టు మాట్లాడుతూ ఉన్న సందర్భంలో మధ్యలో పాజ్ ఇచ్చాడు, లేకుంటే ఇంగ్లీష్ సరిగ్గా మాట్లాడలేకపోయాడు, ఇది నిజంగా కూడా ఈ బీఆర్ఎస్ వాళ్ళు ఏది బాగా చదివితే ఉన్నమతి కాస్త పోయినట్టుగా వీళ్ళకి ఏదో ఒక రకమైన అంటే ఆ మానసిక సంఘర్షణ ఏదైతే ఉందో, అంటే మేము అధికారం కోల్పోయాము అనే ఆ నిర్వేదం అనండి, లేకుంటే ఒక రకమైన కుంగుపాటు అనండి, దీంతో అసలు ఎవరి మీద ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి అర్థం కాని పరిస్థితి ఉన్నట్టుగా నాకైతే కనిపిస్తోంది. థ్యాంక్ యూ జకీర్ గారు. సో ఇది ఖచ్చితంగా సీఎం రేవంత్ దావోస్ టూర్ అయితే మాత్రం గతంలో బీఆర్ఎస్ కంటే కూడా ఎక్కువ పెట్టుబడులు ఆకర్షించగలుగుతున్నారు. మరోవైపు ఇక్కడ భాష ప్రాముఖ్యం కాదు,
చాలా మంది సీఎంలు పిఎంలు అయినటువంటి వాళ్ళకి అస్సలు భాషలు అన్నటువంటి వాళ్ళు కూడా చాలా మంది వెళ్ళారు. కానీ ఇట్లా వెకిలిగా చేయటం కరెక్ట్ కాదు అనేది ఇవాళ జకీర్ గారి విశ్లేషణ. చూద్దాం ఏం జరగబోతుంది దావోస్ తర్వాత. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.